అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జై భారత్ సేన. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఎదురు తిరిగారు? అసలు ఆయన పెట్టిన కారణం ఏంటి? ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తిరగడానికి గల కారణం ఏంటి? వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఒకసారి కొన్ని మాటలు వివరాలతో సహా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టిన విధానం ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వం యొక్క పథకాలు కానీ ప్రభుత్వం యొక్క విధానాలు కానీ ప్రజల వద్దకు చేర్చి ప్రభుత్వం ఇదిగో మీకు ఇంత లబ్ధి చేకూరుస్తుంది, ఇటువంటి ప్రభుత్వం మరొక్కటి ఇంతకుముందు ఎటువంటి ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం ద్వారా మీకు లబ్ధి చేకూరుతుంది అని సంక్షేమ పథకాలు అనేటువంటి పేరుతో పాత పథకాలనే పేర్లు మార్చి ప్రజల వద్దకు తీసుకెళ్లే విధానం ద్వారా ఒక మధ్యవర్తులుగా వాలంటీర్లు వాడుకుని ప్రభుత్వ సొమ్ముతో నెలకు 5,000 ఇస్తూ వాలంటీర్ని రాజకీయ పార్టీ అవసరాలు తీర్చుకుంటూ ఒక పెన్షన్ అనే విధానాన్ని అడ్డు పెట్టుకుని వాలంటీర్ని చాలా దారుణంగా వాడుకున్న విధానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరని చెప్పొచ్చు. అటువంటి వాలంటీర్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకున్నారంటే, ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి వాలంటీర్లు ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని పెట్టాం కాబట్టి ఈ పథకాల ద్వారా మనం వాళ్ళకి ఇంత మంచి చేసాం, ఎన్ని లక్షలు వాళ్ళ అమౌంట్లో పడ్డాయి, ఎన్ని విధాలుగా ప్రభుత్వం మీ దగ్గరికి డబ్బును చేర్చింది. గత ప్రభుత్వాలు బోలని పథకాలు పెట్టిన గత ప్రభుత్వాలు అంటే ఫీజు రిమర్మెంట్ రూపంలో విద్యా కనుక విద్య దీవెన కాలేజీ అకౌంట్లో పడిపోయింది, ఆ తల్లుల అకౌంట్లో పడిపోవడం, పెన్షన్ కూడా మీకు ఎంత వస్తుందని ఒకేసారి బల్క్లో చెప్పడంతో ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది, అయ్యో ఎన్ని లక్షలు వచ్చినాయో మనకనే ఆలోచనలోకి వెళ్తారు. ఈ విధానాల ద్వారా వాలంటీర్లు వాడుకోవాలనుకున్నారు. కానీ అదే వాలంటీర్లు ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం తిరిగారు. ఎందుకు తిరిగారంటే దగ్గరగా వాలంటీర్లు 2 లక్షల మందిని 2 లక్షల చిల్లర వాలంటీర్లు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ మీద ఎలక్షన్ కమిషనర్కి సీఎం రమేష్ గారు, అది ఇంతకుముందు మన ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినటువంటి రమేష్ గారు కంప్లైంట్ ఇచ్చారో దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే తెలుగుదేశం వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. తద్వారా వాలంటీర్ని పెన్షన్ పంచిపెట్టొద్దు, ఎలక్షన్ విధానంలో కలెక్ట్ చేసుకోవద్దని ఎప్పుడైతే ఎలక్షన్ కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చిందో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు అందరినీ రాజీనామా చేశామన్నారు. అదిగో పేదలకి 68 లక్షల ముసలోళ్ళకి అవ్వాతాతలకి పెన్షన్ ఇద్దాం అనుకుంటే ఇవ్వద్దు అన్నాడు. దాని ద్వారా పెన్షన్దారులు ఇబ్బందులకు గురవుతారు, సచివాలయానికి వచ్చి తీసుకోవడం ద్వారా ఈ ఎండ వడగాల్పులకు ఇబ్బందులకు గురవుతారు అనేటువంటి ఒక విధానాన్ని క్రియేట్ చేసి ప్రతిపక్ష పార్టీలని ఇరుకుని పెట్టాలని వాలంటీర్లు రిజైన్ చేయమంటే 65,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారంతే. మిగతా వాళ్ళు ఎక్కడ రాజీనామా చేయలేదు. ఎందుకు రాజీనామా చేయలేదు? వాళ్ళందరూ పక్కా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా, ఎక్కడో 10% తప్ప. అంటే ఇక్కడ వాలంటీర్లు గతంలో 5,000కే పనిచేసాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 10,000కి ఇస్తానన్నాడు, రాజీనామా చేయకపోతే మనం డైరెక్ట్గా తీయలేడు, తీస్తే మనందరం ఉద్యమం చేద్దాం, కాబట్టి అలా ఉండిపోతాం, 10,000 మనకు వస్తుంది, కాబట్టి మన రాజకీయాలకు అతీతంగా ఉండడం బెస్ట్ అని వాలంటీర్లు వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా తిరిగారు. చాలా దిక్కులు వ్యతిరేకంగా తిరిగితే వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వేధించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన తీసిన గొయ్యిలో తానే పడ్డట్టుగా అయిందనమాట. అంటే వాలంటీర్లు ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇప్పుడు కూడా ఆ రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉంటాయి. అవి మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఈరోజు తను పైన ఉండొచ్చు, ఆంధ్ర సంకలు గుర్తుకోవచ్చు, రేపొద్దున మరొకటి పైకి రావచ్చు. ఎప్పుడూ ఒకటే శాశ్వతంగా రాజకీయాలు ఉండడం అసాధ్యం. ఓకే, జై భీమ్ అందరికీ.